కామారెడ్డి జిల్లాలో హై టెన్షన్ కొనసాగుతోంది. కామారెడ్డిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అరోరా భూములపై చర్చకు రావాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాల్ విసరడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు వచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతల్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్ నేతల కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అంతేకాకుండా కారుకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, అసలు ఏం జరిగింది? ఎందుకు కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది? సింధు, కామారెడ్డి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతా ఉంది. అయితే కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేసినటువంటి సవాల్ను స్వీకరిస్తూ కాంగ్రెస్ నేతలు ఈ రోజు బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా హైటెన్షన్ వాతావరణము కొనసాగుతా ఉంది. అయితే శిశు మందిరం, అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి ఈ భూములు కబ్జాకు సంబంధించినటువంటి దానిపైన చర్చకు సిద్ధమంటూ వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. అయితే గత 30 ఏళ్ల క్రితము అయితే వెంకటరమణారెడ్డి యొక్క తండ్రి గారు రాజారెడ్డి గారు ట్రస్ట్ గా ఉండి పేదలకు 250 మంది రైతుల నుంచి ఆ భూములను కొనుగోలు చేసిన పరిస్థితి. అయితే దానికి ట్రస్ట్ గా ఉన్నారంటే ఆ యొక్క భూములను శిశు మందిర్, అరోరా కాలేజీ భూములకు, అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కూడా ఇచ్చిన పరిస్థితుల్లో భూములను కబ్జా చేశారంటూ ఇటు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేసిన పరిస్థితి. అయితే తన కుటుంబం పైన వచ్చినట్టు ఆరోపణల పైన చర్చకు తాను సిద్ధమంటూ ఇటు వెంకటరమణారెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నేతలు కూడా తాము సిద్ధమంటూ చెప్పారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా కామారెడ్డి పట్టణంలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇటు శిశు మందిర్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి రావడంతో ఇటు పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటు కాంగ్రెస్ అంటే క్యాంప్ కార్యాలయానికి వస్తున్నటువంటి పోతానిపేట మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి కారులో వస్తుండగా ఇటు బీజేపీ కార్యకర్తలు అతన్ని అడ్డుకున్నారు. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలను ఇటు బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరస్పరము దాడులు చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు వారిని అడ్డుకున్నారు, నిలువరించే ప్రయత్నం చేశారు. భారీ పోలీసు బలగాలను మోహరించినప్పటికీ అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి కారును ధ్వంసం చేసి బోల్తా కొట్టించిన పరిస్థితి స్పష్టంగా మనకు విజువల్స్ లో చూస్తా ఉన్నాం. ఎక్స్క్లూజివ్ గా ప్రైమ్ లైన్ లో మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో అంటే ఖచ్చితంగా ఇటు బీజేపీ కార్యకర్తలు ఆ యొక్క కారును బోల్తా కొట్టించిన పరిస్థితి. ఈ యొక్క ఘర్షణలోనే పరువులు పోలీస్ కానిస్టేబుల్ కూడా గాయాలైన పరిస్థితి తోపుడాట్లో. అయితే ఈ యొక్క ధ్వంసమైన కారుకు నిప్పు పెట్టేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించడంతో ఇటు పోలీసులు కూడా వారిని అడ్డుకున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఏఎస్పీ చైతన్యారెడ్డి పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు. మొత్తము కామారెడ్డి పట్టణంలో పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పవచ్చు. అయితే మరికొద్ది సేపట్లో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది పోలీసుల అనుమతితో. అయితే ఇంకో బీజేపీ అంటే చీఫ్ రామచంద్రరావు కూడా ఇటు వెంకటరమణారెడ్డి కలిసేందుకు వస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ప్రస్తుతం అయితే భారీ బందోబస్తు నిర్వహిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే పీస్ అంటే ఇటు మొత్తం ఉద్రిక్త పరిస్థితి నుంచి సద్దుమనిచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతం పోలీసులు చేస్తా ఉన్నారు. రాజేష్, అంటే ఇంత ఉద్రిక్త పరిస్థితిని ముందుగా పోలీసులు ఊహించలేకపోయారా, అలర్ట్ గా ఉండలేకపోయారా? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొచ్చినట్టేనా? సింధు, ప్రస్తుతం అయితే కంట్రోల్లో ఉందని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ ఇటు బీజేపీ కార్యకర్తలను, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలను ఎక్కడెక్కడ ఇటు పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. అయితే కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి యొక్క కారు బోల్తా కావచ్చు, అదేవిధంగా పోలీసులు అంటే ఇటు కాంగ్రెస్ బీజేపీ కార్యకర్త మధ్య దాడులు, ప్రతిదాడుల విషయంలో కూడా పోలీసులు వారిని నిలువరించిన ప్రయత్నం చేశారు. అయితే గత వారం 10 రోజుల నుంచి కూడా ఇదే విషయంలో భూముల కబ్జా విషయంలోనే ఇటు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ మంత్రి కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే తన యొక్క కుటుంబ సభ్యులపై నచ్చినటువంటి ఆరోపణలపైన తాను సిద్ధంగా ఉన్నాను, చర్చకు సిద్ధమంటూ
రమణారెడ్డి చెప్పడం, ఎమ్మెల్యే రమణారెడ్డి చెప్పడంతో ఇటు కాంగ్రెస్ నేతలు కూడా చెప్పిన పరిస్థితి, ఆధారాలతో తాము వచ్చాము అంటూ వాళ్ళు కూడా ఇటు క్యాంపు కార్యాలయంకు చొచ్చుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఈ యొక్క ఇద్దరి కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు గొడవ చేసే అవకాశం ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే 144 సెక్షన్ కూడా విధించి ఎక్కడికక్కడ పోలీసులు బందోబస్తు నిర్వహించినప్పటికీ ఒకేసారి ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు క్యాంపు కార్యాలయం పనికి దూసుకురావడంతో ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితి నుంచి ప్రశాంత వాతావరణంలోకి ప్రస్తుతం అయితే పోలీసులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. తీసుకోరా ఎవరు తీసుకొచ్చారు అరే వచ్చి ఒక్కరే వచ్చేసి తీసుకోరా ఎవరు తీసుకొచ్చారు అరే వచ్చి ఒక్కరే వచ్చేసి చొచ్చుకోలేని ప్రయత్నం చేశారు. కామారెడ్డి జిల్లాలో హైటెన్షన్ కొనసాగుతోంది. కామారెడ్డిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అరోరా భూములపై చర్చకు రావాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాల్ విసిరడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు వచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతల్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్ నేతల కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అంతేకాకుండా కారుకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.